శ్రీకాకుళం జిల్లా పలాస రైల్వే కాంట్రాక్టు ఉద్యోగులు మాట్లాడుతూ వారికి పనికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని, పని వేళలు రోజుకు 8 గంటలు ఉంటే 16 గంటలు వాడుకుంటున్నారని, దానికి తగ్గ వేతనం ఇవ్వటం లేదని ఇదే విషయంపై అధికారులను సంప్రదించగా పొంతనలేని సమాధానాలు చెబుతూ సిబ్బందిని ఎలా పడితే అలా తిడుతూ అవసరమైతే విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ చాలీచాలని జీతంతో కుటుంబాలను పోషించడం చాలా కష్టంగా ఉందని, సిబ్బందిలో ఎవరికైనా హెల్త్ సమస్యలు వస్తే వాళ్ళిచ్చిన వేతనం వారికే సరిపోదని, ఇక పిల్లలని ఎలా పోషించుకోవాలని, తమకు ఎలా అయినా న్యాయం చేయాలని మీడియా ముఖంగా కోరుతున్నారు. బీపీ డౌన్ అయిపోయి పడిపోయాను, కోమాకి వెళ్ళిపోతే కనీసం డబ్బులు ఇస్తాము చేస్తామని లేదు. బీపీ డౌన్ అయిపోయి పడిపోతే కనీసం ఎత్తుకుని తీసుకుని మా పిల్లలు గ్రౌండ్లో ఉంటారు, పిల్లలు పట్టుకుని చెప్పే వాళ్ళు వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళారు, మా పిల్లలు తీసుకుని వెళ్ళారు, ఆటోలో తీసుకుని వెళ్ళారు హాస్పిటల్. ఏంటి సార్ ఇది అసలు? ఏం అడిగితే మీరు రాకండి, మీరు డ్యూటీలు చేయకండి, మేము ఇంకెవరికో కొత్త వాళ్ళకి పెట్టుకుంటామని మాట్లాడతారు. మరి మేమేట అయిపోవాలి సార్? అప్పుడు నుండి తక్కువ జీతం నుండి చేసిన వాళ్ళము ఇదేదైనా కరెక్ట్గా ఉందా? అడిగితే ఇక్కడ మీరు చేయొద్దు, మీరు ఇంట్లోకి వెళ్ళిపోండి అంటే అదేంటది? అందుకే మేము ఉన్నాం సార్ బయట. జీతం తక్కువనే మేము ఉన్నాం సార్. మా సూపర్వైజర్లకు మధ్యన నింద వేయొద్దు, మేమే ఉన్నాము. మా జీతాలు తక్కువనే మేము ఉన్నాము. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు అంటే ఆ డ్యూటీ చేయమంటే చేస్తున్నాం, మేము డబుల్ డ్యూటీకి రండి అంటే వస్తున్నాము. కానీ కష్టపడుతున్నాం కదా సార్, మేము కూడా మా గురించి కూడా ఆలోచించాలి కదా. ఇది ఎంతవరకు నిద్ర లేకుండా ఉంటున్నాం ఇక్కడ పనులు చేసుకొని, మీరు చూస్తున్నారు కూడా. 18,000 అయితే 6,000 7,000 ఇస్తున్నారు. కుక్కలకి ఎంత ఇవ్వాలి సార్ ఒకసారి చెప్పండి సార్? వాళ్ళు ఏది వండమంటే అది వండుతున్నారు. అలాంటప్పుడు ఎలాగ ఇవ్వాలి జీతాలు? అడిగితే తప్పు ఇక్కడ. ఇది సార్ మా పొజిషన్, మా జీతాల గురించి మేము